క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే ముఖ్యంగా సువార్త పట్టణంలో ఒక అద్భుతం గురించి చదువుకుంటాం. ఒక కుష్టి రోగి యేసు వద్దకు వచ్చి, ప్రభు నీకు ఇష్టమైనచు నన్ను శుద్ధుడిని చేయము అని ప్రాధేయపడ్డం గురించి వినబోతూ ఉన్నాం. అయితే ఆ కుష్టి రోగి యేసు వద్దకు వచ్చి మోకరించి, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయము అని అడిగి ఉన్నారు. అంటే ఇక్కడ యేసు ప్రభు గురించి ఆయన ముందే విని ఉండొచ్చు. ఇదిగో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును అని యేసు ప్రభు పలికి ఉన్నారు. ఆ మాటలను బట్టి ఆ కుష్టి రోగి యేసు ప్రభు వద్దకు వచ్చి, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయము అని అడిగి ఉన్నాడు. ఇదిగో ఆనాటి కట్టుబాట్ల ప్రకారం ఒక కుష్టి రోగి ఆ కుష్టి రోగం సోకింది అంటే ఆ కుటుంబం నుంచి, ఆ సంఘం నుంచి, ఆ గ్రామం నుంచి వెలివేయబడతాడు. అందరికీ దూరంగా జీవించవలసి వస్తుంది. తాను వెళ్తున్న మార్గములో నేను అశుద్ధుడను అని కేకలు వేస్తూ, తాను వెళ్తున్న మార్గములో గంట కొట్టుకుంటూ నేను వస్తున్నాను, మీరు దూరంగా వెళ్ళండి అని చెప్పవలసినటువంటి ఆ కుష్ఠరోగి యేసుకి ఎదురేగి, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యము అని మోకరించి ప్రాధేయపడ్డాడు. అతని పరిస్థితిని చూచి యేసు ప్రభు జాలితో తన చేతిని చాచి, నాకు ఇష్టమే, నీవు శుద్ధిని పొందుము అని పలికి ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు. యేసు ప్రభు ఒక మాట ద్వారా చెప్పి ఉండొచ్చు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిని పొందు అని. కానీ అక్కడ యేసు ప్రభు తనని తాకారు. ఎందుకు అని అంటే ఆ కుష్ఠరోగిని ఎవరో తాకకూడదు. ఆ కుష్ఠరోగి కుటుంబానికి, సంఘానికి, గ్రామానికి దూరంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని అలా తాకడం వలన నేను నీకు తోడుగా ఉన్నాను, కీర్తనకారుడు పలికి అన్నాడు. ఎవరు నిన్ను వెలివేసినా నేను నీకు తోడుగా ఉంటాను అని యేసు ప్రభు దానినే ఇక్కడ నిరూపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, తాను ఉన్న స్థితిని చూచి ఆ ఒంటరితనాన్ని దూరం చేసి క్రీస్తు ప్రభు అతనిని స్వస్థత పరిచాడు. మరి ఈనాడు మనందరము కూడా, కుష్ఠరోగి అయితే యేసు వద్దకు వెళ్ళాడు, కానీ మనకు ప్రతిరోజు కూడా దివ్య పూజ బలిలో పాల్గొంటూ ఉన్నాం. దివ్య సప్రసాద రూపంలో ఆ యేసు ప్రభువే మనలోనికి వేంచేసి వస్తూ ఉన్నాడు. విశ్వాసంతో, నమ్మకంతో ఆ దేవుడిని ఆ కుష్ఠరోగి అడగగానే యేసు ప్రభు స్వస్థతనిచ్చాడు. మరి నీలోనికి వస్తున్నటువంటి క్రీస్తును నీవు అడగగా చేయడా? ప్రతి సమస్యకు, ప్రతి పరిష్కారానికి, కష్టానికి, కన్నీటికి, బాధకి, అన్నిటికీ కూడా ప్రభువే శరణమని నమ్మి విశ్వసించినప్పుడే క్రీస్తు మనలోని అద్భుతం చేస్తాడు. ఆ కుష్ఠరోగి యేసు ప్రభువే ఇంక శరణము, ఇక నాకు ఎవరు లేరు అని తలచి యేసు ప్రభు వద్దకు వెళ్లి అడిగాడు. మరి యేసు ప్రభువే మన వద్దకు వస్తున్నప్పుడు మనం ఎందుకు అడగలేము? ప్రభువే అంటున్నాడు, ఈ లోకానికి నేను వచ్చింది సేవ చేయించుకోవడానికి కాదు, సేవ చేయడానికి అని. అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు అని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి మనందరము కూడా విశ్వాసంతో, నమ్మకంతో ఆ కుష్ఠరోగి వలె ఆ దేవుని వద్దకు వెళ్ళి ఆ దేవుణ్ణి ప్రాధేయపడదాం. ప్రభువా, తన వలె మాకు కూడా విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందింపచేసి నీపై ఆధారపడి జీవించే భాగ్యాన్ని, నీతో కలిసి జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించుకుందాం.